మనం న్యూ స్టోరీస్ ఆఫ్ సిరీస్లో నిన్న మర్యాద రామన్న కథలు చెప్పుకున్నాం కదా. ఇవాళ అక్బర్ బీర్బల్ కథల్లో ఒక కథ చెప్పుకుందాము. అక్బర్ మొఘల్ మహారాజు, బీర్బల్ వచ్చేసి ముఖ్యమంత్రి అనమాట. ఆయన నవరత్నాలలో ఒకడు. తీర్పు చెప్పటంలో, చాతుర్యత ప్రదర్శించటంలో, చమత్కారం చేయటంలో ఆయనే సాటి. ఆయన చెప్పిన ఒక తీర్పుల్లో ఒక కథ తెలుసుకుందాము. అక్బర్ బీర్బల్ ఒకరోజు విహారానికి నది ఒడ్డునకి వెళ్తారు శీతాకాలంలో. అయితే నీరు ఎంత చల్లగా ఉంటుందంటే అక్బర్ మహారాజ్ అంటాడు, బీర్బల్, ఈ నీటిలో మనం చెయ్యే పెట్టలేకపోతున్నాము. ఎవరన్నా రాత్రన్నా ఉండటం ఈ నీటిలో అనేది ఎంత అసాధ్యం అంటే బీర్బల్ అంటాడు, మహారాజా అది సుసాధ్యం, అంత కష్టమేమీ కాదు అంటాడు. అప్పుడు అక్బర్ నిరూపించమంటాడు. అయితే బీర్బల్ ఒక పేద రైతుని మాట్లాడి విషయం చెప్తే సరే నించుంటా అంటాడు. అయితే బహుమానంగా అక్బర్ మహారాజు 1000 వరహాలు ప్రకటిస్తాడు. అయితే ఆ పేద రైతు రాత్రంతా నించుని నీటిలో మర్నాడు సభకి వస్తాడు. అక్బర్ మహారాజు అంటాడు, నువ్వు ఎలా చేయగలిగావు ఇది అంటే, మహారాజా దూరంగా ఒక చిన్న దీపం ఉంది, దాన్ని చూస్తూ నేను రాత్రంతా గడిపాను అంటే అక్బర్ మహారాజు అంటాడు, ఆ దీపం నీకు వెచ్చదనాన్ని ఇచ్చింది, అందుకే నువ్వు నుంచోగలిగావు, నీకు బహుమానం రాదు అని చెప్పి అతన్ని పంపించేస్తాడు. బీర్బల్కి ఈ విషయం తెలుస్తుంది. అయితే మరుసటి రోజు బీర్బల్ సభకి రాడు. అక్బర్ మహారాజుకి ఆశ్చర్యం వేసి బీర్బల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. బీర్బల్ ఎందుకు రాలేదు ఇవాళ సభకి అంటే బీర్బల్ అంటాడు, మహారాజా ఈ అన్నం వండిన తర్వాత తిని వద్దామని నేను వేచి చూస్తున్నాను అని చెప్తాడు. చూస్తే పెద్ద చెట్టుకి పైన ఎక్కడో మట్టి కుండ కట్టి ఉంటుంది, కింద మంట ఉంటుందన్నమాట. అసలు అన్నం ఉడికైనా. అయితే అక్బర్ మహారాజ్ అంటాడు, బీర్బల్ ఇది సాధ్యమేనా, ఆ అన్నం ఎప్పుడు ఉడకాలి, అసలు ఉడుకుతుందా, ఇంతటి చిన్నటి మంటకి అక్కడెక్కడో ఉన్న మట్టి కుండలో బియ్యం ఎక్కడో ఉడుకుతుంది అంటే అప్పుడు బీర్బల్ అంటాడు, మహారాజా మరి ఈ బియ్యం ఉడకంది ఆ పేద రైతుకి ఎక్కడో ఉన్న దీపం వెచ్చదనాన్ని ఇచ్చి అతను రాత్రంతా నీటిలో ఉన్నాడనేది ఎంతవరకు సమంజసం అంటే అప్పుడు అక్బర్ మహారాజుకి అర్థమయ్యి ఆ 1000 వరహాల బహుమతి ఆ పేద రైతుకి ఇచ్చేస్తారు. సో గుణపాఠం ఏంటంటే జరిగిన దాంట్లో మంచి లెక్కించాలి, అంటే నిజంగా అది సహజంగా జరిగిందా లేదా అని ఆలోచించి తీరాలన్నమాట. సో అది కథ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కథతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.